ప్రకృతి అందాలు, ప్రాచీన దేవాలయాలు, చారిత్రక విశేషాలను మీ ముందుకు తీసుకువచ్చే మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం జనగామ గ్రామంలో ఉన్న ప్రాచీన త్రిలింగ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానము మరియు త్రికూట ఆలయానికి ఎదురుగా ఉన్న ఒక అరుదైన శిథిల దేవాలయాన్ని, దాని చరిత్రను స్థానిక అయ్యగారు చెప్పిన విశేషాలను తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే స్థానిక అయ్యగారు ఈ క్షేత్రానికి సంబంధించిన విశేషాలను, గ్రామ చరిత్రను, స్వామివారి మహిమను ఎంతో వివరంగా తెలియజేస్తారు. ఒక గ్రామంలో ఎక్కడ తవ్వినా గుడిరాళ్ళు కనిపిస్తే, ఒక శిథిలమైన ఆలయంలో ఇప్పటికీ శివలింగం దర్శనమిస్తే, త్రికూట ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ మరిచిపోయిన ఆలయం వెనుక ఉన్న కథ ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సమాచారం భక్తులకు శతాబ్దాల చరిత్ర గురించి మరియు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశిస్తున్నాము. త్రికూట ఆలయ మహిమకు ప్రతీకగా నిలిచిన ఈ 3 పవిత్ర శివలింగాలు శతాబ్దాల చరిత్రను మనకు గుర్తు చేస్తున్నాయి. వీటి గురించి మా పూర్వ వీడియోలో పూర్తి వివరాలు అందించాము. ఇప్పుడు ఈ క్షేత్రంలో సేవలందిస్తున్న అయ్యగారు ఈ 3 లింగాల విశిష్టతను మరియు ఆలయ చరిత్రను తన మాటల్లో వివరించబోతున్నారు. ఇక ఆలస్యం చేయకుండా అయ్యగారు చెప్పే ఆ అమూల్యమైన విశేషాలను తెలుసుకుందాం. కైలాసం జనగామ నివాసంగా పేరుగాంచిన గోదావరి కన్య పారిశ్రామిక ప్రాంతానికి పురుగు పోసిన సుమారు 1000 సంవత్సరాల చరిత్ర గల అతి ప్రాచీనమైన ఈ యొక్క జనగామ గ్రామం పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం. ఈ యొక్క గ్రామంలో కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా 3 నిలువెత్తు శివలింగాలతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ యొక్క దేవాలయం ప్రత్యేకతలు, మనకి ఎక్కడికి వెళ్ళిన స్వామివారు పశ్చిమ భాగాన ఉండి తూర్పు భాగాన ద్వారం ఉంటుంది. ఈ ప్రధాన మూర్తి దక్షిణ భాగంలో, పరివార దేవతల తూర్పు పడమల భాగంలో త్రికుటాలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. 3 బ్రహ్మసూత్రంతో కూడిన శివలింగాలు ఈ యొక్క దేవాలయంలో మనకు దర్శనమిస్తాయి. ఈ దేవాలయానికి ఉత్తర భాగంలో తూర్పు వాహినిగా సుమారు కిలోమీటర్ దూరంలో పవిత్ర గోదావరి నది తీరము. ఈ గ్రామం పేరే గుళ్ళ జనగామ అని చెప్పి పేరు పడింది. ఈ యొక్క గ్రామంలో ఎక్కడ మనము తవ్వినా, ఇక్కడ ఏం చేసినా గుడికి సంబంధించిన ఆనవాళ్ళు, గుడి రాయిలో బయటకు పడడము, 108 గుళ్ళు, 108 కుంటలు, 108 బావులు, 108 చెరువులతోని ఈ యొక్క జనగామ గ్రామము చాలా పురాతనమైన, చాలా చరిత్ర గల యొక్క గ్రామంలో ఈ యొక్క పరమేశ్వరుడు కొలుదీరినాడు. ఈ శిథిల నిర్మాణం త్రికూట ఆలయానికి ఎదురుగా ఉన్న మరో ప్రాచీన దేవాలయం. ప్రస్తుతం ఆలయ గోడలు దెబ్బతిన్నప్పటికీ శివలింగం మరియు శిలా అవశేషాలు నాటి వైభవాన్ని తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ శిలా నిర్మాణం కాలగమనానికి సాక్షిగా నిలిచిన ఒక పురాతన దేవాలయ అవశేషం. గోడలు దెబ్బతిన్నాయి, శిల్పాలు విరిగిపోయాయి, కానీ చరిత్ర మాత్రం ఇంకా మాట్లాడుతూనే ఉంది. ఈ రాతి ఖండాలు ఒకప్పుడు ఇక్కడ గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం ఉండేదని తెలియజేస్తున్నాయి. ఈ శిథిలాల మధ్య ఇప్పటికీ దర్శనమిస్తున్న శివలింగం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. నిర్మాణం శిథిలమైన ఆధ్యాత్మిక శక్తి మాత్రం నేటికి భక్తులను ఆకర్షిస్తూనే ఉంది. ఈ దేవాలయంలో భక్తులకు చాలా నమ్మకమైనది ఏంటంటే, స్వామివారికి ఎలాంటి మనకు ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి ఆపదలు వచ్చినా స్వామివారి దర్శనం చేసుకొని అభిషేకం చేయించుకుంటే ఆ యొక్క బాధలు నివృత్తి జరిగి వాళ్ళకు సుఖంగా ఉంటున్నారని చెప్పి భక్తులకు చాలా ప్రగాఢమైన నమ్మకము. అదేవిధంగా ఈ యొక్క దేవాలయంలో, ఈ దేవాలయానికి పశ్చిమ భాగాల గర్భాలయానికి ఆనుకోని బయట భాగంలో వల్లు బండ అని ఒక అమ్మవారు ఉంది.
సంతానం కాని వాళ్ళు దేవాలయ ప్రాంగణంలో స్నానం ఆచరించి స్వామివారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ తీసి అక్కడ అమ్మవారిని ఆరాధించి శివుని దండం పెట్టుకుంటే చాలామంది వేల సంఖ్యలో సంతానం కూడా జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న రాతి స్తంభాలు, విరిగిపోయిన శిల్పాలు, చెక్కిన ఆకృతులు నాటి కళా వైభవాన్ని గుర్తు చేస్తున్నాయి. గ్రామంలో ఎక్కడ తవ్వినా ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయని స్థానికులు చెబుతున్నారు. ఈ శిలా అవశేషాలను చూస్తుంటే ఒకప్పుడు ఈ ప్రాంతం ఎంతో వైభవంగా వెలుగొందిన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేదని అర్థమవుతుంది. కాలగమనంలో ఆలయ నిర్మాణాలు శిథిలమైనప్పటికీ వాటి వెనుక దాగి ఉన్న చరిత్ర నేటికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. ప్రతి రాతి ఖండం, ప్రతి శిల్పం నాటి శిల్పుల అద్భుత నైపుణ్యాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఈ పురాతన కట్టడాలను పరిరక్షించడం ద్వారా మన చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించగలుగుతున్నాము. శతాబ్దాల కాలాన్ని దాటుకొని నిలిచిన ఈ పురాతన ఆనవాళ్లు మన పూర్వీకుల ఆధ్యాత్మికతకు, కళా సంపదకు చిరస్మరణీయ గుర్తులుగా నిలిచాయి. వేల సంఖ్యలో సంతానం కూడా జరిగింది. ఈ దేవాలయంలో శ్రావణ మాసము, కార్తీక మాసము, మహాశివరాత్రి పర్వదినాలలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నిత్యము కూడా స్వామివారికి అభిషేకము, మహానైవేద్యము, ఆరాధన జరుగుతుంది. సోమవారం విశేషంగా భక్తులు వస్తారు. ఈ సుదీర ప్రాంతాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి భక్తులు వారి యొక్క కోరికలు తీరిన తర్వాత వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకొని వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది. ఈ దేవాలయము గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతం లేనప్పుడు 61లో గోదావరి ఖని వచ్చింది. అంతకుముందు ఆ యొక్క గోదావరి ఖని మొత్తం కూడా జనగామ శివారి కిందకు వస్తుంది. అప్పుడు ఈ సింగరేణి వాళ్ళు కూడా 59లో వచ్చి ఈ స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేసి ఆ యొక్క అభిషేకం చేసిన నీళ్ళని తీసుకువెళ్ళి వణిక్లేని శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ యొక్క సింగరేణి వాళ్ళు ఈ దేవాలయాన్ని కొంచెం అభివృద్ధి దిశలో కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దేవాలయం చాలా పవిత్రమైన దేవాలయంగా పూర్వీకులు చెప్తారు. ఇక్కడే ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం భక్తులకు విశేష భక్తి కేంద్రంగా నిలుస్తోంది. అమ్మవారి ఆశీస్సులు కోరుతూ భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి వస్తూ ఉంటారు. ప్రశాంతమైన ఈ పవిత్ర సన్నిధిలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతూ అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు. ఈ త్రికూట ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీ కోదండ రామాలయం కూడా భక్తులను ఆకర్షిస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది. సీతారామ లక్ష్మణులతో అలంకరించబడిన ఈ పవిత్ర సన్నిధి భక్తులకు భక్తిభావాన్ని మరింత పెంపొందిస్తుంది. నిత్య పూజలు, ప్రత్యేక ఆరాధనలతో ఈ ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆలయ పరిసరాల్లో నెలకొన్న ప్రశాంత వాతావరణం భక్తులకు మనశ్శాంతిని అందిస్తుంది. ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులు శ్రీరామచంద్రుని ఆశీస్సులు పొందుతున్నారని విశ్వసిస్తారు. భక్తులు దర్శనం చేసుకునే వాళ్ళు గోదావరికి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఈ దేవాలయం వరకు కూడా చాలా చక్కటి రోడ్డు సదుపాయం కలదు. మంచిరాల నుంచి వచ్చే వాళ్ళు గోదావరి బ్రిడ్జి దాటంగానే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉంటుంది. అక్కడ లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ తీసుకుంటే 1.5 కిలోమీటర్ల దూరమే ఈ దేవాలయం టెంపుల్ ఉంటుంది. మీరు ఈ దేవాలయానికి గోదావరి కిందకి వచ్చారంటే సుమారు బస్ స్టాండ్ నుంచి 3 కిలోమీటర్లు, గోదావరి నది నుంచి 1.5 కిలోమీటర్ల ఉంటుంది. చాలా సులభమైన కొవ్వ కూడా చాలా పెద్ద సిమెంట్ రోడ్డు, రావడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి ప్రాచీన దేవాలయాల విశేషాలు, పురావస్తు సంపద, మరుగున పడిన చారిత్రక కట్టడాల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ఎందుకంటే ఈ వీడియోలు మీ యాత్రకు మార్గదర్శకంగా ఉంటాయి. ఈ దేవాలయ చరిత్ర ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ ప్రతి శిల కూడా అంతే గొప్ప గాథను మనకు చెబుతుంది. ప్రతి దేవాలయం వెనుక ఒక చరిత్ర ఉంది. ప్రతి శిల వెనుక ఒక కథ ఉంది. ఆ కథలను అన్వేషించే మా ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది.
శతాబ్దాల ప్రాచీన చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన అద్భుతమైన శిల్పకళ మరియు ఆధ్యాత్మిక ప్రశాంతతను ఒకే చోట అనుభవించగలిగే అరుదైన క్షేత్రంగా ఈ దేవాలయం భక్తులను ఆకట్టుకుంటుంది. కాలగర్భంలో దాగిన చరిత్రను, శిల్పుల అద్భుత నైపుణ్యాన్ని నేటికీ సజీవంగా చూపిస్తున్న పవిత్ర క్షేత్రంగా ఈ దేవాలయం నిలిచింది. మీకు వీలైతే ఒకసారి ఈ పవిత్ర క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈ ప్రాచీన దేవాలయ వైభవాన్ని స్వయంగా సందర్శించి ఆస్వాదించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఈ క్షేత్రం గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలియజేయండి. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి శిలా నిర్మాణం ఈ ప్రాంతపు గొప్ప చరిత్రను, సాంస్కృతిక వైభవాన్ని నేటి తరానికి పరిచయం చేస్తుంది. ఈ దేవాలయ చరిత్ర, పురాతన శిల్పాలు, అయ్యగారు చెప్పిన విశేషాలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ల ద్వారా తప్పకుండా తెలియజేయండి. కాకతీయుల కళా వైభవాన్ని నేటికీ సజీవంగా నిలుపుకున్న ఈ పవిత్ర క్షేత్రం తెలంగాణ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వానికి గొప్ప నిదర్శనంగా నిలిచింది. ఈ దేవాలయ చరిత్ర, విశిష్టత మరియు స్వామివారి మహిమ గురించి తెలుసుకొని మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఇలాంటి ప్రాచీన దేవాలయాల విశేషాలు, పురావస్తు సంపద, చారిత్రక కట్టడాల గురించి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో అద్భుతమైన